జగిత్యాల కరీంనగర్ రహదారిపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఓవర్టేక్ చేయలేనంత రద్దీ నెలకొనగా దీనికి తోడు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపి టెండర్ పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. త్వరగా 4 వరుసల రహదారి నిర్మించాలని వాహనదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగిత్యాల కరీంనగర్ మార్గంలో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా పనులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 59 కిలోమీటర్ల దూరం 4 వరుసల రహదారి నిర్మాణానికి 2394.65 కోట్ల రూపాయలతో అంచనా వేశారు. 2.5 ఏళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించారు. అయితే టెండర్లకు గుత్తేదారులు రాకపోవడంతో దాఖలకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల వల్ల పనులు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారిని జగిత్యాల గ్రామీణ మండలం చలగల్ నుంచి రాజారాం, కొండగట్టు, గంగాధర్ మీదుగా కరీంనగర్ వరకు నిర్మించనున్నారు. ఈ మార్గంలో 4 బైపాస్లు, 6 మేజర్ బ్రిడ్జిలు, 27 మైనర్ బ్రిడ్జిలు, 146 కల్వర్ట్లు, క్రాస్ రోడ్ జంక్షన్లకు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య 2 ఏళ్లలో రెట్టింపయింది. కనీసం ఓవర్టేక్ చేసేందుకు అవకాశం లేకుండా రద్దీ నెలకొందని, దీనికి తోడు గంగాధర వద్ద రైల్వే వంతెన లేక రైలు వచ్చినప్పుడు గేట్లు వేయటం వల్ల అరగంటకు పైగా సమయం రహదారిపై ఆగాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. కరీంనగర్ టు జగిత్యాల ఏదైతే హైవే ఉన్నదో అది 4 లైన్స్ హైవేగా మార్స్తామని చెప్పి నా చిన్న వయసు నుంచి నేను చూస్తా ఉన్నా. కొండగట్టు ఏదైతే ఉందో 2 సార్లు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. స్వాములు నడవడానికి ఆ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఇరుకుగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క రహదారిని త్వరతగిన 4 లైన్ రహదారిగా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్యాల నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే గంట నుంచి గంటన్నర పడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. బండ్ల మీద బండ్లు పక్క ఇబ్బంది అవుతుంది. ఇక ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. నాయకులు దీన్ని స్పందించి తొందరగా రోడ్డు వెడల్పు చేసి వినియోగం తీసుకొస్తే చాలా బాగుంటుందని కోరిక. రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు మీద కరీంనగర్ వెళ్లాలంటే 2 గంటలు పడుతుంది. అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా ఒక 2 గంటల పైన పడుతుంది. ఇట్లా ఎంతో మంది మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది కానీ ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేదు. ఎప్పుడు కానీ డబ్బులు శాంక్షన్ అయినాయి అంటారు, వర్క్ స్టార్ట్ అయింది అంటారు. ఇంతవరకు కూడా వర్క్ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఆయన కూడా ఎవరు పట్టించుకునే వారు లేరు. చాలా మంది ఉద్యోగస్తులు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వెనుక మీరు చూడొచ్చు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మాకు చాలా రోజుల నుంచి శాంక్షన్ అయింది కానీ పని చేయట్లేదు. బాగా బిజీగా ఉంటుంది. రోడ్డు వెళ్ళాలంటే దాటాలంటే ఒక ఇబ్బంది అవుతుంది. 4 వే తొందరగా వేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇక వారం కూడా అవుతూనే ఉన్నది అక్కడ ఎందుకంటే ఓటాకి వేయడానికి ఎక్కువ బండి వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తారు. దాటేసి వెళ్ళాలన్నా ముందు జాగ్రత్తగా ఓటానికి ఒకటి టచ్లు అయితే ఉన్నాయి. కొండగట్టు నుంచి ఇక్కడికి వచ్చి మా మధ్యలోనే వారం కూడా అవుతూనే ఉంది. ఇప్పుడు మేము పోవాలన్నా రోడ్డు పని పోవాలన్నా అసలు ఓటాకి వేయరాదు. పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు గంట 10 నిమిషాలు పడుతుంది. అంతకుముందు 40 నిమిషాలు 30 నిమిషాలు పెట్టేళ్ళం. ఓవర్లోడ్తో ఏంటంటే మనం పెద్ద బండ్లు పోతే దాని వెనకనే పోవాలి. ఓవర్ ది ట్రాక్ కేసు దాటేసి మేము పోలేము అక్కడికి. త్వరగా జగిత్యాల కరీంనగర్ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.